హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం కొలత బ్లౌజ్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము చంకల్లో రింకల్స్ వస్తున్నాయి, కొలత బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది బట్ మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసి రింకల్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఫ్రంట్ పార్ట్ మనకి అస్సలకి సెట్ అవ్వట్లేదు, చంక దగ్గర పట్టేసినట్లుగా అవుతుంది, ఫ్రంట్ పార్ట్లో కూడా లూజ్గా వస్తుంది, టైట్గా వస్తుంది అనే వాళ్ళకు కొలత బ్లౌజ్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తే మనకి ఈ విధంగా చంక భాగంలో పట్టేసినట్లు అవుతుంది అని పూర్తి వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం మొత్తం కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని. స్టిల్ అర్థం కాలేదు అంటే మీరు కామెంట్ చేయండి, దాని గురించి నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, ఇది బిగినర్స్ అయినా సరే ఇదే టిప్ పాటిస్తూ మీరు బ్లౌజ్ని కటింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఫోల్డింగ్ మన వైపు ఉంది, ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్కి కింద వైపు ½ ఇంచ్కి ఒక మార్కింగ్ చేశాను, కింద వైపు హెమ్మింగ్ క్లాత్ కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ మనం షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ వరకు ఈ విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ని కరెక్ట్గా మార్క్ చేసి పై వైపు ½ ఇంచి ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇది మనకి పైవైపు షోల్డర్ ఖర్చుల కోసం. ఓకేనా, బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ ఎంతైతే ఉందో 1 ఇంచి మనం ఎక్స్ట్రా తీసుకుంటూ టేప్తో కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అప్పుడు పైన షోల్డర్ ఖర్చుల కోసం ½ ఇంచి క్లాత్ వస్తుంది, కింద వైపు హెమ్మింగ్ ఖర్చుల కోసం మనకి ½ ఇంచి క్లాత్ వస్తుంది. బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఈ మెథడ్లో ఏంటంటే కొంచెం చదువు రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలని ఇలా చూపిస్తున్నానండి. బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ చూడండి, ఇక్కడికి నెక్ విడ్త్ సమానంగా ఉంది కొలత బ్లౌజ్లో, అలాగే షోల్డర్ ఇక్కడ దాకా ఉంది. షోల్డర్ కన్నా హ్యాండ్స్ వైపు ½ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసి మనకి షోల్డర్ ఉంది, ఇటువైపు ½ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాము హెమ్మింగ్ క్లాత్ కోసం. అలాగే హ్యాండ్స్ వైపు ½ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి, అది వచ్చేసి షోల్డర్ హ్యాండ్స్ జాయింటింగ్ క్లాత్ కోసం ½ ఇంచి తీసుకోవాలి. ఇక్కడ నెక్ వైపు వచ్చేసి ½ ఇంచి తీసుకున్నాం కదండి, హెమ్మింగ్ ఖర్చుల కోసం మనకి ½ ఇంచి సరిపోతుంది. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన మనం ½ ఇంచి ఖర్చుల క్లాత్ తీసుకున్నాం కానీ ఇక్కడికి ఈ లైన్ని స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైంది కదా, షోల్డర్ ఎంత ఉందో అంతకే మార్క్ చేసుకున్నాము, హ్యాండ్స్ వైపు ½ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాము, నెక్ వైపు ½ ఇంచి మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి కదండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడికి మనకు మార్కింగ్ అయితే ఉంది స్టిచ్చింగ్ పాయింట్, పైకి ½ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి, హ్యాండ్స్ జాయింటింగ్ కోసం పోతుంది. నెక్స్ట్ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నెక్ ఇక్కడ దాకా ఉంది, పైకి ½ ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా, ఈ కొలతలు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ని మార్క్ చేసుకుందాం. నడుము లూజు కరెక్ట్ స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఇక్కడ దాకా ఉంది, ఇలా చూసుకుంటూ అక్కడికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ డాట్ కోసం 1 ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాట్ పెట్టాక దీనికి 1 ఇంచి, నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసాము, 2 ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఖర్చుల క్లాత్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి నడుము దగ్గర ఈ క్లాత్ వచ్చేసి డాట్ పెట్టినప్పుడు మనకి తగ్గిపోతుంది. ఓకేనా, అక్కడ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాము. ఒకేసారి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్కేల్ తీసుకుని అయినా సరే టేప్తో అయినా సరే మీరు లైన్స్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా ఇక్కడ నాకు ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకుంటున్నాను, 2.5 ఇంచెస్ అయితే ఉంది. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి అంటే అదే రౌండ్నే మనం మార్క్ చేసుకోవచ్చు. పైన 2.5 ఇంచెస్ ఉంది కదండి, కింద వైపు 3 ఇంచులు పెట్టుకుని బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను, రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. సో మనకు కొంచెం బ్రాడ్గా వస్తుంది నెక్, ఎలాంటి షోల్డర్ డ్రాప్ అయితే కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ హార్మోల్ లెంత్ చూసుకోవాలి. హార్మోల్ లెంత్ ఇక్కడ 5.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాము. ఓకేనా, అంటే కొలత బ్లౌజ్లో అంతే ఉంది. చెస్ట్ సైజ్ మనకి 9.5 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ కొలత బ్లౌజ్లో 5.5 ఇంచెస్ ఉంది కదా, అంతకే మార్క్ చేసి నీట్గా ఇక్కడ హార్మోల్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ కరెక్టేనా? బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం 6 ఇంచెస్ హార్మోల్ లెంత్ అయితే పెడతామండి, బట్ కొలత బ్లౌజ్లో హార్మోల్ రౌండ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. కాబట్టి ఈ కొలత బ్లౌజ్ని చూడండి, రాంగ్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం కొలుచుకోవాలి. ఈ విధంగా పైన షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వస్తుందా అని కొలుచుకోవాలి.
ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది మ్యాచ్ అయ్యింది. అందుకోసం నేను ఇక్కడ ఏం కొలతలు చేంజింగ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే కొలత బ్లౌజ్ ఇచ్చి అలాగే స్టిచ్చింగ్ చేసిమ్మన్నప్పుడు అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు వేరే రకంగా మనం స్టిచ్ చేస్తాము. బట్ కొలత బ్లౌజ్ ఇచ్చి ఇది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మనం అలాగే స్టిచ్చింగ్ చేయాలి కదండి. మనం పొరపాటు చేస్తే మళ్ళీ ఆ కొలత బ్లౌజ్ మనకి అటు ఇటు అయిపోతుంది, కస్టమర్కి ఇక నచ్చదు. అందుకోసం చూసారా ఇక్కడ మనకి కొలత బ్లౌజ్లో హారం రౌండ్, మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క హారం రౌండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కాబట్టి ఇక్కడ హార్మోన్ లెంత్ మనకి వాళ్ళు ఎంతైతే పెట్టుకున్నారో కొలత బ్లౌజ్లో అంతే పెట్టుకోవాలి. బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఏ చెస్ట్ సైజ్కి ఎలా మనం కటింగ్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇదే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఓకేనా. కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ విధంగా కొలత బ్లౌజ్ని యూజ్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ హార్మోన్ లెంత్ వచ్చేసి ఎక్కువగా పెట్టేసామనుకోండి, కొలత బ్లౌజ్కి ఉన్న హారం రౌండ్ మనం కట్ చేసుకున్న బ్లౌజ్కి ఉండే హారం రౌండ్ వచ్చేసి మ్యాచ్ కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా చూసుకున్నప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గానే మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ కొంతమందికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువగా లూజ్ పెట్టుంటారనమాట. అందుకోసం ఈ విధంగా ఒక్కసారి చూసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ ఉంది కదా, ఇక్కడికి క్లాత్ని ఫోల్డ్ చేసి ఇక్కడ మిడిల్ టక్ని మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసి కొలత బ్లౌజ్లో డాట్ ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4.5 ఇంచెస్ డాట్ని మార్క్ చేస్తున్నాను. అటు ఇటు కరెక్ట్గా హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. కరెక్ట్గా హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకుంటేనే మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఇది ఏ సైజుల వారికైనా సరే డాట్ వచ్చేసి బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ ఉండాలి. ఓకేనా. నేను ఇదే నెక్కి స్టిచ్ చేస్తానండి. బట్ సారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట చాలా స్మూత్గా ఉంది. అందుకోసం నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో వచ్చేసి నెక్ని కట్ చేస్తాను. సేమ్ నెక్కే కట్ చేస్తాను, మీరు కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూడొచ్చు. ఓకేనా. ఇలా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ముందుగా మీరు క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అని మీ కొలత బ్లౌజ్లో చూసి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ నేను కటింగ్ చేస్తున్నది వచ్చేసి స్ట్రైట్ కటింగ్గానే ఉంది కాబట్టి బ్లౌజ్ ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకుంటున్నాను. క్లాత్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకుంటున్నాం కానీ ఈ ఖర్చుల క్లాత్ దగ్గర ముందుగానే ఒక 1/2 ఇంచ్ క్లాత్ని చూడండి ఈ విధంగా మన వైపుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా నేను ఇక్కడ 1/2 ఇంచ్కి ముందుగా లైన్ మార్క్ చేశాను. ఇది మనకి ఎందుకు తీసుకోవాలి అంటే 1/2 ఇంచ్ సరిపోతుందండి. మీకు క్రాస్గా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసి 1/2 ఇంచ్ మాత్రమే మీరు తీసుకోండి. ఇది ఎందుకు క్లాత్ తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం. ఓకేనా. 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సమానంగా ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ని వదిలేసి ఈ మార్క్ మీద పెడుతున్నాను సమానంగా. ఇలా పెట్టుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ని సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. హైట్ని కూడా అలాగే మార్క్ చేయాలి. హారం రౌండ్ని కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే మార్క్ చేస్తున్నాను. కొత్తగా కటింగ్ చేసే వాళ్ళకు కూడా క్లారిటీ రావాలని నేను స్కిప్ చేయట్లేదండి, మొత్తం కూడా చూపిస్తున్నాను. ఓకేనా. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకు తీసుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత నెంబర్ 1 పాయింట్ మనం ఏం చూసుకోవాలి అన్నట్లయితే ఈ పాయింట్ దగ్గర వచ్చేసి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల క్లాత్, అది ఖచ్చితంగా తీసుకోవాలి. అది తీసుకోలేదు అనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేసినట్లుగా అయిపోతుంది. ఓకేనా. అలా తీసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ నెక్ హైట్ ఎంతైతే ఉందో అంతకి ముందుగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ దాకా షోల్డర్ అయితే ఉంది, అటువైపు మనకి 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం ఉంది. ఇక్కడికి ఒరిజినల్ నెక్ అయితే ఉంది, 1/2 ఇంచ్ మన వైపుకు ఖర్చుల క్లాత్ ఉంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్మింగ్ ఖర్చుల కోసం కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టుకుంటూ క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడికి ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఉక్సుల పట్టి దగ్గర డాట్ స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం పోతుంది. అలాగే ఈ హారం రౌండ్ని కూడా చూడండి ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదండి, కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ పై వైపుకు మనం మార్క్ చేసుకున్నాము ఖర్చులతో కలిపి. నెక్స్ట్ ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ 1/2 ఇంచ్ కింది వైపుకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని సైడ్లో హైట్ ఎంత ఉందో కొలత బ్లౌజ్లో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను, లేదంటే మరొకసారి కూడా వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి
మనం ఫ్రంట్ హైట్ మార్క్ చేసుకోవడానికి కింద ఈ డాట్ పాయింట్ వరకు మనం క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ పైవైపు ఖర్చుల క్లాత్ని వదిలేసి పెట్టుకున్నానండి. ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ దాకా హైట్ అయితే ఉంది, అక్కడికి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఒక్కొక్క బ్లౌజ్కి ఇక్కడ ఖర్చులు అయితే ఉన్నాయి కదండి, ఇలా ఉండదు, ఫోల్డింగ్ చేసి ఉంటారు కాబట్టి అలాంటి బ్లౌజ్కి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పెట్టుకుని తీసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ మనకి అక్కడ దాకానే వస్తుంది. ఇప్పుడు ఈ మార్క్ని మనం లైన్ డ్రా చేసుకోవాలి కదా. ఈ లైన్ డ్రా చేసుకోవడానికి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకుంటూ ఇక్కడ నుంచి షేప్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మనం ఆల్రెడీ సైడ్న మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి స్ట్రైట్గా మార్క్ని మార్క్ చేసుకున్నాను. క్రాస్ కటింగ్లో కొలత బ్లౌజ్లో చూపించండి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే క్రాస్ కటింగ్లో చూపిస్తానండి. నెక్స్ట్ ఈ హార్మోల్ దగ్గర వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో 1.5 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 1/2 ఇంచ్ ఈ విధంగా తగ్గించుకుంటూ హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, మనకి అప్పుడు చక్కగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఈ చంక దగ్గర పట్టేసినట్టు రాకూడదు, ఫ్రంట్ పార్ట్ టైట్గా రాకూడదు అంటే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటూ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎక్కువగా కూడా లాగకూడదు, అలానే మళ్ళీ లూజ్గా కూడా పెట్టుకోకూడదు. లూజ్గా పెట్టుకుంటే మీకు ఇక్కడ క్లాత్ అనేది టైట్గా వచ్చేస్తుంది. ఓకేనా, అలా మనం చెస్ట్ మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ మార్కింగ్ కోసం ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను, 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ ఇటువైపు మార్క్ చేస్తున్నాను, 1.5 ఇంచెస్ అటువైపు మార్క్ చేసుకుంటున్నాను. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్ మార్కింగ్ని మార్క్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేశాను. ఆ తర్వాత 2.5 ఇంచెస్ డాట్ విడ్త్ని పెట్టుకుంటూ అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే కొలత బ్లౌజ్నే పెట్టి చూపించండి అంటే ఆల్రెడీ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని చూసి నేర్చుకోండి. ఓకేనా, ఈ 2 డాట్ మధ్యలోకి వచ్చేసి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా క్రాస్గా మనం ఈ 3వ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఓకేనా, మీరు ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ చేసేసుకుంటే మీకు చక్కగా వస్తుందండి. మార్క్ మనకి చక్కగా కనిపిస్తుంది కూడా. మనం పక్కా కొలతలతో చూపించినట్లయితే మీరు కట్ చేసే బ్లౌజ్ కొంచెం అటు ఇటుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు 4th డాట్ అయితే నాకు కొలత బ్లౌజ్లో లేదు, అందుకోసం నేను ఇప్పుడు 4th డాట్ పెట్టుకోవట్లేదు. అలాగే మనం మెజర్ చేసుకున్నాము, ఇక్కడ చూపిస్తాను చూడండి, 4th డాట్ మనకి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాస్ పట్టి దగ్గర వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7.5 ఇంచెస్ ఉంది. ఆ 7.5 ఇంచెస్ని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ని వదిలేసి కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి 2.5 ఇంచెస్ మాత్రమే వచ్చింది కదా డాట్ వరకు. ఆ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఈ ప్లేస్లో ఖచ్చితంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాము. లేదంటే ఈ స్టిచ్చింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఒక 30 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇక్కడ డాట్ పెట్టినప్పుడు ఆ క్లాత్ మనకి సరిపోతుంది. ఇక్కడ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోకున్నట్టు మీరు కటింగ్ చేశారనుకోండి, ఫ్రంట్ పార్ట్ మీకు అస్సలకి సెట్ కాదు. ఫ్రంట్ పార్ట్లో మీకు టైట్గా పట్టినట్టు ఉంటుంది, సైడ్ ఖర్చులు తీసుకున్న ప్లేస్ మీకు తగ్గిపోతుంది. ఓకేనా, సింపుల్ కదండి. మనం ఫ్రంట్ పార్ట్లో ఎన్ని కొలతలు అయితే కొలుచుకున్నామో కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఇలా కొలుచుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఒకలా కటింగ్ ఉంటుంది, కొలత బ్లౌజ్లో నుంచి మార్కింగ్ చేసుకున్నప్పుడు కొలత బ్లౌజ్ ఉన్నట్టుగానే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ ఉందని దీన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ముందుగా ఒక మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే కొంచెం హ్యాండ్స్ వాళ్ళు లెంత్ పెంచమన్నారండి. ఇక్కడ నేను మీకు ఇదే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 6.5 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉంది. బట్ నాకు ఇక్కడ ఒరిజినల్ లెంత్ 9.5 ఇంచెస్ కావాలి. అందుకోసం ఈ మార్క్ దగ్గర నుంచి 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి పైవైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు 6.5 ఇంచెస్ ఆ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే కావాలి అంటే అలా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఆ కొలత బ్లౌజ్ని డైరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి అప్పుడు. ఓకేనా, ఇలా పెట్టుకుని కింద వైపు క్లాత్ తీసుకున్నాం కదా, అలాగే మీరు కింద వైపు హెమ్మింగ్ ఖర్చుల క్లాత్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మార్క్కి ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూడండి 3 ఇంచులు మనం పెంచుకున్నాం కదా, ఆ మార్క్ని ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత
ఈ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఈ చంక పాయింట్ దగ్గర ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది, అక్కడికి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ బ్లౌజ్ వైపున ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఓకేనా, హ్యాండ్స్ అలాగే బ్లౌజ్ జాయింటింగ్ చేసినప్పుడు ఖర్చుల క్లాత్ కోసం. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేశాను. 2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ 5.5 ఇంచెస్ లూజ్ కావాలి, ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ విధంగా మార్క్ని చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఖర్చుల క్లాత్ మనకి ఇక్కడ కొంచెం జాయింటింగ్స్ పడుతుంది. ఇప్పుడు ఈ పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి మనకి ఆల్రెడీ వాళ్ళు హ్యాండ్ షేప్ తీశారు కదండి, అక్కడికి హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవడానికి రాదు అన్నట్లయితే ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉందో దాని మిడిల్కి టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మార్క్ మిడిల్లోకి 1/4 ఇంచ్ లోపల వైపుకు పెట్టుకుంటూ ఇలా మీరు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోండి. పైనుంచి సేమ్ మనం ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసేసి 1/2 ఇంచ్ని ఇక్కడ నుంచి చూసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎక్కడ దాకా వచ్చింది అని. చూడండి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా అయితే మనకి వచ్చింది. ముందుగా ఈ బ్యాక్ పార్ట్ని నేను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ కింద వైపు జాయింటింగ్ అయితే కావాలి కదండి, ఆ క్లాత్ని ఇక్కడే కట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం ఫ్రంట్ లోత్ మార్క్ చేసుకోవాలి కదా, అందుకోసం పైన ఫోల్డింగ్ పార్ట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటూ అక్కడ నుంచి 3/4 ఇంచెస్ లోపలికి ఈ విధంగా ఫ్రంట్ లోత్ని మనం మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 3/4 ఇంచెస్ ఉండాలి, పైన ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచెస్ ఉండాలి. ఇలా పెట్టుకుంటూ ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి మనం నీట్గా ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకుని మార్కింగ్ ప్రకారం నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం కటింగ్ చేస్తున్నామండి, మాకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే దాని గురించి వీడియో అయితే ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ హ్యాండ్స్ కటింగ్ని చూస్తే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలి అని వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ 2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకుంటున్నాను, 2 జాయింటింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం పోతుంది. ఓకేనా, ఈ మెథడ్తో మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ స్టిచ్చెస్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని క్రాస్ పట్టిని మెజర్ చేసుకోవాలి. అక్కడ మనకి 3 ఇంచెస్ వచ్చింది కదండి, ఇప్పుడు 3 ఇంచెస్ మనకి సైడ్ స్టిచ్చెస్ వరకు రావాలి. 3.5 ఇంచెస్ వచ్చేసి మనకి ఉక్సుల పట్టి వైపు రావాలి. అలా చూసుకుంటూ మనం క్రాస్ పట్టిని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కరెక్ట్గా క్రాస్ పట్టి విడ్త్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను కదా, ఇది సైడ్ స్టిచ్చెస్ వరకు వస్తుంది. ఇటువైపు 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకునేది వచ్చేసి మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు వస్తుంది. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇక్కడ క్రాస్గా ఉంది క్లాత్ అని కట్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి మరో 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ ప్లేస్లో 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసి నీట్గా క్రాస్ పట్టి షేప్ని కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న ప్రకారం. ఈ మెథడ్తో మీరు కూడా బ్లౌజ్ని కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు లేదంటే కొలత బ్లౌజ్ని యూజ్ చేసి కూడా క్రాస్ పట్టిని కట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ కొలత బ్లౌజ్నే పెట్టి చూపిస్తున్నాను. చూడండి కొలత బ్లౌజ్లో క్రాస్ పట్టి పర్ఫెక్ట్గా మనకి కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం ఉంది, పై వైపు అలాగే 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం ఉంది. ఓకేనా, ఒరిజినల్ క్రాస్ పట్టి మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ సైడ్ స్టిచ్చెస్ దగ్గర కూడా సేమ్ ఇక్కడ కింద వైపు పై వైపు ఇలా మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ మిడిల్ పాయింట్ దగ్గర క్రాస్ పట్టి కొలత బ్లౌజ్ లాగానే ఉంది. ఓకేనా, ఈ మెథడ్తో మనం బ్లౌజ్ కట్ చేసామనుకోండి, ఆల్రెడీ కొలత బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినారు కాబట్టి ఎలాంటి టైట్గా పట్టినట్టు కానీ చంక పాయింట్ దగ్గర రింకల్స్ కానీ లేదంటే టైట్గా పట్టినట్లు కానీ అస్సలకి రాదు, లూజ్ కూడా రాదు, టైట్ కూడా రాదు. ఓకేనా, ఈ మెథడ్తో మీరు కూడా బ్లౌజ్ని కట్ చేసి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.